please. Clap in. Start sound. Running. Action. அவன் யாரு? ఎక్స్ప్రెషన్ చూసావా? ఇదేదో హై టెన్షన్ డ్రామా లాగా ఉందిరా. రేమా క్యాంటీన్కి వెళ్దాం పదరా. సరే వెళ్దాం గాని మన ఇద్దరిలో ఎవడైతే ఫస్ట్ క్యాంటీన్ కి రీచ్ అవుతాడో వాడి బిల్లు ఓడిపోయినోడు పే చేయాలరా. రెడీరా? అరే ఏంద్రా? రెడీయా? రెడీ దా. సారీ. కాండి ఏదో తేడాగా ఉందేంటి? హలో ఓయ్ నిన్నే. ఏ అమ్మాయి చేయి కడలేదు, పక్కకెళ్ళు. మావా నీ ఫోటో ఏంటి? తెలీదురా, ఆ అమ్మాయి డైరీ నుంచి కింద పడింది. అమ్మాయి డైరీలో నీ ఫోటో ఉండడం ఏంటి మావా? అసలు ఆ డైరీలో ఏముందో చూద్దాం పదా. వేరే వాళ్ళ కవర్లు ఓపెన్ చేయడం మేనేజ్ కదా తెలుసా? తెలుసు, కానీ నాకు మేనేజ్ లేవుగా. దా. మై లైఫ్ అమ్మ. వావ్ వాట్ ఏ డైలాగ్. డియర్ డైరీయా? Yes. నే ప్రేమించేది నిన్నే, నేను ఊహించేది నిన్నే, నే ఆశించేది నిన్నే, ఆరాధించేది నిన్నే. అసలు ఎవరి డైరీ అమ్మాయి? నాకు తెలీదమ్మా, తెలీదండి. ఎలాగైనా తెలుసుకోవాలి. Wish you all the best. ఏం మావా ఆ డైరీ అమ్మాయి సంగతి ఏంటి? ఇందులో తన ఇష్టాలు తప్ప ఇంకేం లేవు మావా. ఇష్టాలా? ఇష్టాలేంటి? తనకు బ్లాక్ అంటే ఇష్టం, కాఫీ అంటే ఇష్టం, సముద్రంలో వచ్చే అల్ల అంటే ఇష్టం, ప్రకృతి అంటే ఇష్టం. వీటన్నిటికంటే ఎక్కువగా నేనంటే ఇష్టం. సాహసం అనే చెప్పాలి. ప్రేమ ఎంత విచిత్రమైందంటే ఈ డైరీ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. ఆ డైరీ అమ్మాయి నీకు ఖచ్చితంగా దొరుకుతుంది మావా. హే నీకోటి చెప్పనా? చెప్పు. నేను నీకు పెట్టుకున్న పేరేంటో తెలుసా? డైరీ అమ్మాయి. ఏం పెట్టారా బాబు పేరు? ఫన్నీగా ఉంది కదా, మరి నాకు నీ పేరు తెలియదు. త్వరగా కనిపించి డైరీ అమ్మాయి. Several days later. రే అర్జున్, ఏమైందిరా? రే మావా, ఏం మావా? నీ డైరీ అమ్మాయి దొరికేసిందిరా. అవునా? ఎక్కడ మావా? అదిగో మావా. ఏంట్రా మాట మాటకి అటువైపు చూస్తున్నావు? హీరోయిన్ ఇంట్రడక్షన్ అక్కడి నుంచే కదా. ఇంకే దాగుడు మొత్తం చాలు మావా. వెంటనే వెళ్ళి డైరీ విషయం తనకు చెప్పేస్తాను. వద్దు మావా, ఎందుకు? తను నిన్ను ఎంత ప్రేమిస్తుందో మనకు తెలుసు కదా. ప్రపోజ్ చేసే ఛాన్స్ కూడా తనకే ఇవ్వు. అయ్యో బాబోయ్, ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? అంతవరకు నువ్వు ఓపెన్ అవ్వకుండా తనతో ట్రావెల్ చేస్తూ ఈ లవ్ ఫీల్ ను ఎంజాయ్ చేయి మావా. శ్రీ పూజ, నాకు పొగడతలు పెద్ద నచ్చావు. పోగొట్టట్లేదు, ఇలాంటి చెత్త ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నా. హలో అమ్మాయి. ఓయ్ ఏంటి? వాట్స్ యువర్ ప్రాబ్లం? హాయ్, దిస్ ఇస్ అర్జున్, థర్డ్ ఇయర్. హాయ్, దిస్ ఇస్ హర్షిత, కాల్ మీ హర్ష. సరే సరే. నువ్వు కూడా ఈ కాలేజేనా? కానీ నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదే. వా ఏం ఆశికిలాడా ఇస్తున్నావా? లేదు సీనియర్, నేను ఈ కాలేజ్ కాదు, గీతంలో మెడిసిన్ చేస్తున్నాను. అక్కడ క్లాసెస్ బోర్ కొట్టి సరదాగా ఇక్కడికి వచ్చాను. ఓహి అమ్మా, ఎట్టమ్మా ఏందమ్మా మీరు ఏంటి? లేకపోతే ఏంటి సీనియర్, ఈ కాలేజ్ కాకపోతే నేను ఎందుకు ఇక్కడ ఉంటాను? పాప చాలా ఇంటెలిజెంట్. సరే సీనియర్, క్లాస్ కి లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. అప్పుడేనా? కొంచెం సేపు ఉండొచ్చుగా. ఏంద్రా? కాఫీ? సీనియర్స్ ఆఫర్ చేస్తే రాకుండా ఉంటామా? కానీ ఇప్పుడు కాదు, ఆఫ్టర్ కాలేజ్. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపోజ్ చిత్రంగా ఉంది. రెండోసారి కలిసినప్పుడు ఇంకో విచిత్రం జరిగింది. రెండోసారి ఎక్కడ కలుసుకున్నా? హాయ్ అర్జున్, దిస్ ఇస్ మేఘన. హాయ్. ఈ కొత్త కమాల్ కట్టి ఎవరు బావా? నేను మీకు ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పండి, పర్లేదు.
వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. అది నేను మిమ్మల్ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నా. కొంచెం చెప్పాలంటే భయంగా ఉంది, అందుకే ఇన్ని రోజులు చెప్పలేకపోయాను. ఇప్పటికీ చెప్పలేకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో అని ఈ రోజు ధైర్యం తెచ్చుకొని చెప్తున్నా. వీడా వీళ్ళు చూసి సాకైతనా వీడు పెద్ద తోపు. మీరంటే నాకు ఐఎమ్ సారీ మేఘ్నా, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. హాయ్ హర్ష. హాయ్ సీనియర్. ఏంద్రా ఏంటి సీనియర్, ఎప్పుడు చూసినా పబ్ లో బాడీ గార్డ్ లో బ్లాక్ కలరే వేసుకుంటారు, మీకు అసలు కలర్సే లేవా? అదేంటి డైరీలో తనకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం అని రాసుకుంది, నేను బ్లాక్ షర్ట్ లో బాగుంటానని రాసింది. ఇప్పుడు తన కోసం నేను బ్లాక్ కలర్ వేసుకుంటే అసలు బ్లాక్ అంటే ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతుంది. నిజంగానే తనకు బ్లాక్ అంటే ఇష్టం లేదా? సంథింగ్ ఇస్ ఫిషీ. లేదా డైరీ నా దగ్గర ఉందేమో డౌట్ వచ్చి Senior. టెస్ట్ చేస్తుందా? సీనియర్ ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఓకే, విల్ క్యాచ్ అప్ లేటర్. బాయ్. ఓకే. హాయ్ సీనియర్, ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? నేనా బ్రో ఆకులు కట్టుకుంటా బ్రో. ఇప్పుడు యాపాకులు కట్టుకుంటా. మా ఇంటి బయట యాప చెట్టు ఉంది కదా బ్రో, ఈ యాపాకులు పట్టుకొని అనుకుంటా మంచి చల్ల. ప్లానింగ్స్ అయితే ఏం లేవు కానీ వీకెండ్ లో బీచ్ స్పాట్ చాలా బాగుంటది. వీకెండ్ లో బీచ్ అండ్ సీనియర్ పబ్బుకి వెళ్దాం, బాగా చిల్లవచ్చు. నువ్వు జఫార్ అనేలాగా ఉన్నావు నా దృష్టిలో. సీనియర్ ఉన్నారా? సీనియర్ పాపం ఫీల్ అయినట్టున్నారు. ఏమైంది మావా? హర్షకు బీచ్ అంటే చాలా ఇష్టం మావా, కానీ పబ్కి వెళ్దాం అంటుంది. ఏంటి సీనియర్ చాలా సీరియస్ గా ఉన్నట్టున్నారు? హర్ష, అసలు నాకేం అర్థం కావట్లేదు. నువ్వు డైరీలో రాసుకున్న దానికి ఇప్పుడు నీ బిహేవియర్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇస్ ఇట్ ట్రూ భవానీ? నీకు బ్లాక్ కలర్ అన్నా, బీచ్ అన్నా, నేచర్ అన్నా చాలా ఇష్టం అని రాసుకున్నావు. ఇవన్నీ పక్కన పెడితే నేనంటే ప్రాణం అన్ని మాటల్లోనే తప్ప నీ చేష్టల్లో కనిపించట్లేదు. అసలేమి? అసలు నిజంగానే నువ్వు నన్ను ప్రేమించావా? హలో సీనియర్, నేను మిమ్మల్ని ప్రేమించడం ఏంటి? అసలు ఈ డైరీ గోల్ ఏంటి? నా లైఫ్ లో ఇప్పటికొచ్చి నేను డైరీ రాసిందే లేదు. అలాంటిది నేను నిన్ను ప్రేమిస్తున్నానని రాసాను, అది చూసి నువ్వు నన్ను ప్రేమించావా? అసలు సెన్స్ ఉందా? కామన్ సెన్స్ ఉన్నా కదా ఇదారా. మీరు నాతో సరదాగా ఉన్నారని నేను కూడా మీతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాను, అంతకు మించి ఇంకేం లేదు. అయినా డైరీ చూసి లవ్ చేయడానికి మీరు ఇంకా ఏ జనరేషన్ లో ఉన్నారు సీనియర్? ఇది 2025. ఖాళీగా ఉంటే ఎల్ చేస్తానంటారా నువ్వు? ఏలి చేస్తాను ఎదవయ్య. హర్ష డైరీ అమ్మాయి కాకపోతే మరి డైరీ అమ్మాయి ఎవరు? షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ ఆగు. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. పిచ్చెక్కిపోతాను బ్రో. అయిపోయి